సమాధానాల కోసం ఇంకా వెతుకులాడే శక్తి, ఓపిక, బలం నాకు అస్సలు లేదు. ఎన్నెన్నో చిక్కులు పోరాడి పోరాడి అలసిపోయాను స్వామి. నాకు నేనుగా కోరుకునేదొక్కటే, నా పిల్లలే నా శ్వాస, వాళ్లే నా ఊపిరి. ఇక ఉన్నంత వరకు వాళ్ళు క్షేమంగా కలకాలం వాళ్ళు చల్లగా బ్రతకాలి. తరుణ్, ధరణి, బాలు, మధు వీళ్లలో ఎవరికి కష్టం కలిగినా నేను భరించలేను. ప్రస్తుతం ధరణి చాలా ప్రమాదంలో ఉంది. దాన్ని రక్షించు స్వామి. అమ్మా, మధు టిఫిన్ చేసిందా? లేదే. మధు, మధు అది ఇంట్లో లేదే. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో ఫ్రెండ్ని కలవాలట, వెళ్ళొస్తానని పొద్దున్నే వెళ్ళింది. ఇంత పొద్దున్నే ఫ్రెండ్ని కలవడం ఏంటి? పైగా నిన్న కడుపు నొప్పని అన్నం కూడా తినలేదు. ఇప్పుడు టిఫిన్ తినకుండా వెళ్ళడం ఏంటి? టిఫిన్ తిని వెళ్ళమని చెప్పొచ్చు కదమ్మా. 10 నిమిషాలు ఆగవే, టిఫిన్ రెడీ అవుతుంది అన్నాను. అయినా వినలేదు. అర్జెంట్ అంటూ వెళ్ళింది. అది నా మాట ఎంత వింటుందో నీకు తెలుసు కదే. అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది? అసలు కలవడానికి వెళ్ళిన ఫ్రెండ్ ఎవరో? ఏరా, ఏంటి ఎంతవరకు వచ్చింది నీ ప్రేమాయణం? టోటల్గా నా గుప్పెట్లోకి వచ్చేసింది మమ్మీ. నేను ఎటంటే అటే, ఏదంటే అదే. అమ్మడు పడేదాకా ఇలాగే మెయింటైన్ చెయ్యాలి. ఆ జనని గుణాతో నిజం చెప్పినా, గుణ ధరణితో పెళ్లి వద్దన్నా, అది నిన్ను తప్ప నేనెవ్వర్ని చేసుకోను అని తెగేసి చెప్పేలా తయారు చెయ్యాలి. గాలిపటం మన చేతిలోకి రావాలి. ముళ్ళు పడ్డాక తెంపి వదిలేయడమే. ఆ కొంపకు ఈ కొంపకు తట్టుకొని చినిగిన గాలిపటంలా చెయ్యాలి దాని బతుకు. అప్పుడుగాని ఆ జనని మీద కోపం నాకు పూర్తిగా చల్లారదురా. గుణ మన చేతి కీలుబొమ్మ కాడు. చెక్ పవర్ కోసమే కదా అది నన్ను ఎదిరించింది. ఇప్పుడు నా ముందు చేతులు జోడించి నిలబడేలా చేస్తాను. అలాగే మమ్మీ, నీ కోరిక ఎలా ఉంటే అలాగే చెయ్యి. అవునరా, మన ఆర్గాన్ ట్రాఫికింగ్ సంగతేంటి? దానికి మమ్మీ సూపర్గా సాగుతుంది. ఇంతవరకు ఎవ్వరికి డౌట్ రాకుండా రిచ్గా, రాయల్గా సాగిపోతుంది. అవును మమ్మీ, ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తున్నాడు కదా? పంపిస్తున్నారా? పనిలో ఎంత పర్ఫెక్టో పేమెంట్లో కూడా అంతే ప్రాంప్ట్ రా. మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేము వాళ్ళకి చెప్తాం. కాదమ్మా, మేము నేరుగా వాళ్ళతోనే మాట్లాడాలి. ఇలా నేరుగా రావడానికి వీల్లేదండి. ఎందుకు వీల్లేదు? హలో, ఏయ్ ఏంటి గొడవ? మేనేజ్మెంట్ తో మాట్లాడతాం, లోపలికి వదలమని గొడవ చేస్తున్నారు మేడం. ఏం మాట్లాడతారు? చెప్పండి. హాస్పిటల్ మాదే, చెప్పండి. మేడం, మీ హాస్పిటల్లో మా నాన్నకి ట్రీట్మెంట్ అయి డిశ్చార్జ్ అయి వెళ్ళాక చాలా ప్రాబ్లం అవుతుంది. రోజు రోజుకి మా నాన్న ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక వేరే హాస్పిటల్లో చెకింగ్ కోసం వెళ్తే రకరకాల అవయవాలు లేవంటున్నారు. అయితే మాతో మీరు మాట్లాడేదేముంది? మీరు అవయవ లోపంతో పుట్టుంటారు. మేమేమి అవయవ లోపంతో పుట్టలేదు. మీరు దేనికి ట్రీట్మెంట్ ఇచ్చారో అదే మిస్ అయిందని చెప్తున్నారు. నెవర్. ఇలా జరిగే ఛాన్స్ ఈ హాస్పిటల్లో లేనే లేదు. ఈ హాస్పిటల్ ఎవరిదనుకుంటున్నారు? ఇండియాలోనే ఫేమస్ డాక్టర్ గుణశేఖర్ గారిది. ఆ హాస్పిటల్ వాళ్లే ఏదో చేసి మమ్మల్ని బ్లేమ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఈ హాస్పిటల్లో రాంగ్ ట్రీట్మెంట్, రాంగ్ పనులు చేసే అవసరమే లేదు. వెళ్ళండి వెళ్ళండి. నో, మాకు మీ హాస్పిటల్ మీద అనుమానంగా ఉంది. నో ఛాన్స్. అలాంటి పిచ్చి పనులు ఇక్కడ జరిగే ఛాన్సే లేదు. మేం డాక్టర్ గారితో మాట్లాడతాం. సిల్లీ కంప్లైంట్స్ తో చిల్లర వేషాలు వేయాలని చూస్తే సెక్యూరిటీతో బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎందుకు గెంటుతారు? మేం మాట్లాడడానికే వచ్చాం.
ఏయ్, ఏంటి బెదిరిస్తున్నారా? మాట్లాడకుండా వెళ్ళే ప్రసక్తే లేదండి. అరే, మావయ్య దాకా మ్యాటర్ వెళ్తే అంతా కంపు కంపు అవుతుంది. ఎలా అయినా వీళ్ళని పంపించేయాలరా. ఏ ఆపండి, ఏంటి కుదరదంటే దౌర్జన్యం చేస్తున్నారు? కుదరదనేది మీరే, దౌర్జన్యం అనేది మీరే. మేము కలవకుండా వెళ్ళాం. ఏ ఆపండి, సెక్యూరిటీ 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 ఎక్కడున్నారు మీరు? వెళ్ళండి, బయటికి పంపించండి. ముందు వెళ్ళండి, తోసే వాళ్ళని వెళ్ళండి అమ్మా. మధు, రామధు, ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్ మధు, కూర్చో. హాయ్ అంకుల్. కూర్చో. కూర్చో. ఏంటి హాస్పిటల్కి వచ్చావు? నాతో ఏమైనా పనా? లేదు, మా ఫ్రెండ్ ఉంటే చూసి వెళ్తున్నాను. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? గుడ్. నీలాంటి ఇంటెలిజెంట్ డాక్టర్ మన హాస్పిటల్కి చాలా అవసరం. నీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాయిన్ అవ్వు. థ్యాంక్స్. ఏంటమ్మా కొత్తగా అలా చూస్తున్నావు? అమ్మా, మీరు త్వరలో కలవాలని, కలిసి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజం తెలిస్తే నేను మీకు దూరం అవ్వచ్చు అనే భయం ఉంది, కానీ మీరు దగ్గర కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నాతో ఏమైనా మాట్లాడాలా? అబ్బే, ఏం లేదు. మీతో కలుసున్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఆలోచిస్తున్నా. అవన్నీ మెమరీస్ అని ఎందుకు అనుకోవడం? ఎప్పుడైనా రావచ్చు, ఉండొచ్చు. ఆ లిబర్టీ నీకుంది మధు. యు ఆర్ మై డాటర్. నో, ఐఎమ్ డాటర్ ఆఫ్ ప్రతాప్. శివ, కాఫీ తెప్పించరా? నో నో, నాకొద్దు. నా కాలేజ్కి టైం అవుతుంది. వస్తాను. బాయ్. బాయ్ అంకుల్. బాయ్. మధు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ రా. ఛా, నాకు తెలియదులే. ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలుస్తుంది నాకు. రేయ్, ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి.